ఎప్పుడైనా ఒక సినిమా తార కెమెరా ముందుకొచ్చి డ్రగ్స్ అనేవి ప్రాణాంతకం, డ్రగ్స్ వాడడం వల్ల మన కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, మీ జీవితాలు ఖరాబ్ అవుతాయని చెప్పిన సందర్భం మీరు ఎప్పుడన్నా చూసిర్రా? అదే సినిమా తారలు కెమెరా ముందుకొచ్చి పాన్ బార్ అని యాడ్ ఇస్తాడనమాట. ఆ యాడ్కు వాడు అక్షరాల 2-3 కోట్లు తీసుకుంటాడనమాట. తర్వాత ఇంకొక హీరో వచ్చి అదేదో మందుకి వాడు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసి 2-3 కోట్లు తీసుకుంటాడు ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోట్ చేసినందుకు. మన హీరో తాగిండు, మన హీరో తిన్నాడు, మనం తింటే ఏమైద్దని మనం గొర్రెల లెక్క గుంపులు లెక్క పోయి పాన్ బార్లు, రాయల్ స్టాక్ క్వార్టర్లు, మ్యాన్షన్ హౌస్ మందు బాటిల్ తీసుకొని మన జీవితాలు ఆగం చేసుకొని తెర్లు చేసుకుంటాం అన్నమాట. ఇది పరిస్థితి అనమాట. వాడిదేమో పైసల కక్కుర్తి, మనమేమో గొర్రె అభిమానం అన్నమాట. మన పరిస్థితి అనమాట. డ్రగ్స్ ఎంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయంటే వీధుల్లోకి, సిగరెట్ షాపుల్లోకి, కాఫీ షాపుల్లోకి, టీ షాపుల్లోకి ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ వచ్చి చేరినాయి అన్నమాట. ఇట్లా ప్రధానంగా అవైలబిలిటీ ఉన్నటువంటి డ్రగ్స్ అల్ఫాజరోము, మెఫెడ్రోను, హెరాయిన్, కొకాయిన్ అనేవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నమాట. హెరాయిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ పాపీ తోటల్లో నుంచి, కొకాయిన్ అనేది సౌత్ అమెరికా, బ్రెజిల్, పెరు లాంటి దేశాల్లో నుంచి వచ్చేటువంటి కోకా తోటల నుంచి వస్తుంది అనమాట. అది కూడా ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో దొరుకుతూ ఉందన్నమాట. ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి డ్రగ్స్ మీద అవగాహన కలిగించడం ఎంత పెద్ద బాధ్యత ఉందో ఈ సెలబ్రిటీ సమాజానికి అంతకంటే దానికి 100 రెట్లు ఎక్కువ బాధ్యత ఉంది. ఇందులో ఈ పాయింట్లో చాలామంది నాతో ఏకీభవించకపోవచ్చు. ఏమి భయం లేదు, ఐఎమ్ రెడీ టు ఆర్గ్యూ విత్ దెమ్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ దెమ్. ఎట్లా వాళ్ళు బాధ్యులంటే ఈ కాలేజీ డేస్లో వచ్చే డిప్రెషన్ కావచ్చు, కాలేజీలో ఉండేటువంటి హీరో వర్షిప్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, సిగరెట్ అనేది 95% చాలామందికి ఒక ప్యాషన్ లాగా అలవాటయి తర్వాత అదే ఎడిక్షన్ లాగా మారుతుంది అన్నమాట. కుటుంబం నుంచి వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్స్, కుటుంబం నుంచి వచ్చేటువంటి ప్రెజరు, సొసైటీ నుంచి వచ్చేటువంటి ప్రెజరు, ఎక్స్పెక్టేషన్స్, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఒక ఎస్కేపింగ్ మెకానిజమే ఈ ఆల్కహాల్, తర్వాత వచ్చేసి స్మోకింగ్ అన్నమాట. వీటి ప్లేస్లో అత్యంత భయంకరంగా తయారైనదే డ్రగ్స్ అన్నమాట. యూత్ వాళ్ళకి తెలవకుండానే అమాయకంగా ఇంట్లో కానీ లేకపోతే సొసైటీలో కానీ వాళ్ళని ఎవరైనా తిట్టినప్పుడు దాంట్లో నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రగ్స్ని ఆశ్రయిస్తూ ఉన్నారన్నమాట. ఈ మాఫియా అనేది ఎంత భయంకరంగా తయారైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాజరోమ్ అనేది ఒక సింథటిక్ డ్రగ్ అన్నమాట. దాన్ని స్కూల్లో తయారు చేస్తూ ఉన్నారు. ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్లో స్కూల్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంక్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ స్కూల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మొత్తం కంపార్ట్మెంటలైజ్ చేసి ప్రతి గదిలో కూడా వాడు ఆల్ఫాజరోమ్ తయారు చేసి ఈ స్టేట్ మొత్తానికి, పక్క రాష్ట్రాలకు మొత్తానికి సప్లై చేస్తూ ఉన్నాడు అనమాట. మెఫెడ్రోన్ అనే సింథటిక్ డ్రగ్ పరిస్థితి కూడా అదే అనమాట. ఇవి రెండు కూడా చాలా చీప్గా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ రెండింటిని కూడా మెడికల్ డ్రగ్ లాగా వాడుతూ ఉన్నారనమాట. ఈ చర్లపల్లి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ వాగ్దేవి అనేటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో వీళ్ళు ఈ మెఫెడ్రోను, ఆల్ఫాజరోము అనేది తయారు చేసి అక్కడి నుంచి సప్లై చేస్తూ ఉన్నారనమాట. మెడికల్ డ్రగ్గా దీన్ని వాడచ్చు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఫార్మా కంపెనీల్లో దీన్ని తయారు చేసి బయట చాలా భయంకరంగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ 2 ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఒక ఇన్సిడెంట్ ఏమో బోయనపల్లి స్కూల్లో జరిగింది, ఇంకొక ఇన్సిడెంట్ వచ్చేసి చెర్లపల్లి వాగ్దేవి ఫార్మాస్యూటికల్స్లో జరిగిందనమాట. అంటే మన జీవితాల్లోకి ఎంత దగ్గరగా ఇవి వచ్చి చేరినాయి అంటే అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో. ఫార్మా కంపెనీలో జనరల్గా ఏమనుకుంటాము, అందులో ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యాన్ని బాగు చేసే ట్యాబ్లెట్లు తయారైతేలే మనకేం పనిలే అని మనం చాలా లైట్ మైండెడ్గా ఉంటాం అనమాట. స్కూల్లో డ్రగ్స్ ఎందుకు తయారైతాయి అని ఎవడైనా ఇమాజిన్ చేస్తాడా? ఎవడైనా లంచ్ బాక్సులు ఊరికే మోస్తుంటే పిల్లలకు స్నాక్స్ తీసుకొచ్చిర్రేమో అనుకుంటాం, కానీ లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ మోసినటువంటి పరిస్థితి అనమాట. ఒక డేటా ఏం చెప్తా ఉందంటే 2022 నుంచి 2025 వరకు తెలంగాణలో డ్రగ్స్ కేసులు నమోదైంది అక్షరాల 14,000. ఈ దేశంలో ఇప్పటి వరకు 25 కోట్ల మంది యువత ఏదో ఒక రకంగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే అని మరొక స్టాటిస్టిక్స్ చెప్తా ఉందన్నమాట. అందులో 4 కోట్ల మంది
కంప్లీట్గా ఎడిక్ట్ అయిన వాళ్ళు అని చెప్తా ఉందన్నమాట. 4 కోట్ల మంది యువత కంప్లీట్గా డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారంటే ఈ దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా లేని మానవ సంపద, కోటి జనాభా లేని కూడా దేశాలు కూడా కొన్ని దేశాలుగా చలామణి అవుతున్నాయి. అలాంటిది 4 కోట్ల మంది యువత అంటే ఎన్ని దేశాల జనాభాకి సమానం, ఎంత పెద్ద మానవ సంపద అనేది మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. ఆల్ప్రాజోలోము, మెఫెడ్రోన్ అనేవి లోకల్గా దొరికే సింథటిక్ బ్రాండ్స్ అని మనం చెప్పుకున్నాం కదా. వీటితో పాటు హెరాయిన్, కొకాయిన్, మారిజువానా అనేది ఎగైన్ మళ్ళీ లోకల్గా దొరికేదే. అయితే హెరాయిన్, కొకాయిన్ అనేవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తర్వాత లాటిన్ అమెరికా నుంచి వస్తున్నాయని మనం చెప్పుకున్నాం కదా. అవి కూడా చాలా ఈజీగా గల్లీల్లో ఇవాళ అవైలబిలిటీ అనేది వచ్చేసిందనమాట. ఈ డ్రగ్స్ తిన్నోళ్ళు మామూలు పరిస్థితుల్లో ఉండరన్నమాట. హార్ట్ స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం, జ్వరం రావడం, సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, తర్వాత యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, ఇట్లా చాలా భయంకరమైన పరిణామాలు వస్తాయన్నమాట. వీళ్ళు ఊరికే ఉంటారా అంటే సమాజానికి చాలా భయంకరమైన శక్తులుగా వీళ్ళు మారుతారనమాట. ఆ మత్తులో వాళ్ళు ఏం చేసేది తెలియదు. రేపులు చేయడం, కుటుంబాలని విచ్ఛిన్నం చేయడం, హింసకి గురి చేయడం, ఇలాంటి ప్రవృత్తులన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఇందులో మన దేశంలో కొంతమంది మేధావులు ఏం చెప్తారంటే అంతర్జాతీయ స్థాయిలో మన దేశం మీద కుట్ర జరుగుతూ ఉంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా మన దేశంలోకి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారని చెప్తారనమాట. తర్వాత లాటిన్ అమెరికాలోని దేశాల నుంచి కూడా మన దేశాలకి కొకైన్ వస్తుందని చెప్తా ఉన్నారనమాట. అయితే దీంట్లో అంతర్జాతీయ కోణం ఉండొచ్చులే, కానీ లోకల్గా మనం దీన్ని ఎంత కట్టుదిట్టం చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన కదా ఇందాక స్టార్టింగ్లో. పోలీస్ వ్యవస్థ, నార్కోటిక్ వ్యవస్థతో పాటుగా, విద్యా వ్యవస్థతో పాటుగా ఈ సెలబ్రిటీస్, సోకాల్డ్ సెలబ్రిటీస్ మీద చాలా గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే సినిమాల్లో చూసి సిగరెట్లు అలవాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సినిమాల్లో చూసి మందు అలవాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం చుట్టూ పెరిగిన వాతావరణం ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం సినిమా ప్రభావం అనేది, అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అన్నమాట. మీ ఆలోచనలు ఏందో చెప్తారని ఎదురు చూస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.